నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతని. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి ముచ్చటతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసము ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. ఎవరు ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు? మంచిగినాలే. ఎవరు ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు? జస్టిస్ ఈశ్వరయ్య, ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, తర్వాత తిరుమలయ్య, తర్వాత రామయ్య యాదవ్, తర్వాత డాక్టర్ విశారద మహారాజు, తర్వాత ఎవరు తెలంగాణ విటలు, ఆ మహిళలు కూడా వచ్చారు కొంతమంది, లలిత. మరి ఇంతమంది మేధావులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలలో ఉన్న అందరికీ మన రాజ్యం కావాలి, మన రాజ్యం కోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసినాము, ప్రతి ఒక్కరూ ఈ జేఏసీ ద్వారా మన రాజ్యం తెచ్చుకోవాలని ఆ మేధావులు ఒక పిలుపునిచ్చారు, ఒక మాట ఇచ్చారు. విన్నరా? మరి ఇది ఇట్లా జరుగుతుండగా ప్రజలారా మీరు చూస్తుండాలి. ఇంతమంది మేధావులు వచ్చి మన కోసం రాజ్యం నడపాలని ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళు నడవమని చెప్తుంటే ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇంకా ఒకడు ఉండుగా దొంగ లత్కోర్రు మల్లిగాడు బీసీ అని బీసీలను రెచ్చగొట్టి బీసీలను ఎమ్మటి పెట్టుకొని మనం పబ్బం గడుకునే లత్కోరు గాడు ఉండు కదా. తిట్టొద్దు మళ్ళా. నేనేమో తిడతా. ఎందుకు తిడతా అంటే మంచి చేసే తిట్టను. ఇప్పుడు మేధావులందరూ విశారదన్ మహారాజు 5,000 10,000 కిలోమీటర్ల యాత్ర చేసి సబ్బండ కులాల చరిత్ర చెప్పి ఆ కులాలు రాజ్యానికి రావాలని ఆయన చెప్తుంటే ఈ మేధావులు వచ్చి విశారదం చేసేది కరెక్టు, అది మీరందరూ నమ్మాలి, 100% మనం రాజ్యం ఆయన ద్వారా వస్తుంది, మనం తెచ్చుకోవాలని ఆ మేధావులు చెప్తుంటే ఈ లంగా లత్కోరుగాడు ఏం చేసిండో తెలుసా? ఏం చేస్తుండో తెలుసా? మరొక కుట్రకు పునాది చేసిండు. ఏందా కుట్ర? విశారదన్ మహారాజు ఎమ్మడి తిరుగుతున్నప్పుడు కొంతమంది లంగలు ఆయన దగ్గర పని చేస్తూనే ఉండాలి, పని మాట్లాడినోడు పని చేసినోడు ఉండాలి, పని చేయకపోతే తన పని తను చేసుకొని తన కుటుంబంలో చూసుకో అంటాడట. విన్నావా? తన కుటుంబాన్ని మంచిగా చూసుకొని బతుకురా అన్నాడట. అక్కడ కుటుంబం చూసుకోకుండా ఇటు పని చేయకుండా లంగ లెక్క తిరిగిన వాళ్ళని పక్కకు వానంతలో వాడు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని కుప్పకొచ్చిండు. ఇప్పుడు ఒకరిద్దరు రాడాడా ఆ లంగలను పట్టుకొని పని చెయ్యని చేత కానీ వెదవలని బయటికి వెళ్ళగొడితే బయటికి పోతే వాళ్ళని పట్టుకొచ్చి తీన్మారు మల్లిగాడు కుట్ర చేసి ఆయన మీదకి నిప్పులు చెదగలుగుతుండు. మరి ఈ దొంగలు ఎవరు ఉండుగా ఎవడోడు ఆ లంగలుడ్రు. మరి వాళ్ళ చరిత్ర ఏంది? వాంది ఏంది? వాడు చేసిన పని ఏందో చెప్పిండా? ఆయన మీద నిప్పులు తగులుతుర్రు వాళ్ళు అతుకోరుగా. మీ బతుకుకు సిగ్గి అయితే లేదురా, సిగ్గి లేదురా, లజ్జ లేదురా మీకు? అట తల్లొచ్చా? ఆ మేధావి ఏం చేస్తుండు? మీరు ఒక్కరంటే అయితే ఆడరా. సబ్బండ కులాలు మేధావులు పార్టీ నాయకులు అందరూ చూస్తున్నారు విశారదను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడు, అద్భుతమైన నాయకుడు అని చెప్తుండు. మరి ఇప్పుడు వచ్చిన లంగలు లత్కోరు ఎవరో తెలుసా? వీళ్ళెవరు? ఒకప్పుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మడి తిరిగి మునుగోడు ఎలక్షన్లో దుమ్ము పోసిన వాళ్ళు ఈ లంగలు. ఉత్తగానే అప్పుడు పాటలు రాయించుడు, ఆటలాడించుడు, మాటలాడు అన్నీ తెచ్చి ఆ లత్కోరుగాళ్ళు మళ్ళీ ఇప్పుడు తీన్మార్ మల్లిగాడు పట్టుకుని వీళ్ళని. కొంతమంది సైకోగాళ్ళు మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడే అనాలి. మరి ఈ లత్కోరుగాడు వాళ్ళని పట్టుకొని మల్లిగాడు పట్టుకుని వీళ్ళని మల్లిగాడు పట్టుకొని ఇక అదేంది టీవీలలో ఇంటర్వ్యూలు ఇప్పించి ఓ ఇట్లా వాడు అట్లా ఈ దొంగ. మరి నీదెట్లదా? నేను ఎందుకు దొంగతనం చేసినా, ఈ పిల్లలందరి కాడ పైసలు ఎందుకు వసూలు చేసినా, లక్షల రూపాయలు వసూలు చేసినా, నేను కారు కొనుక్కొని కార్లో తిరుగుతున్నా, నిజంగానే అందరు కలిసి నా మీద కేసు పెడితే నేను జైల్లోకి పోయినా, ఇది చెప్పవేందుకురా? నేను ఎందుకు జైలుకు పోయినా, నేనేంటికి జైలుకు పోయినా ఇవి చెప్పిన ఆవురా. జైలుకి ఎందుకు పోయినామని చెప్పాడు. పోయినా వీళ్ళు లేపించారని కూడా అంటాడు. నా మీద కుట్రబంది అంటాడు. కుట్రబంది తెయ్యర్రా జైళ్ళకు. దానికి ఓ చట్టం ఉంటుందో, లెక్క ఉంటుందో, పద్ధతి ఉంటుందో, పక్క ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీవు చేసే దొంగ లెక్కలకు తీసుకుపోయి అనలేసారు. అది కనిపిస్తలేదా ప్రజలకి? కనిపిస్తుందిరా. నువ్వు వచ్చి అందులో ఇటు అటు ఆడోడు తోపిడిగుండు ఉన్నట్టుండు. వానికి ఓ ఛానల్ పెట్టించుండు ఒకడు వీడు మల్లిగాడు. వాడు అదే వరుతుండు ఊగానే పొద్దుందా కాని పని అదే. మరి ఏం పని? అందుకనే నేనేమంటా అంటే అన్ని పనులు చూసుకుంటూనే లంగల పని కూడా చూస్తా. లంగల పని మా కోసం మంచి చేస్తోళ్ళు వస్తే చేతులు ఎత్తి దండం పెట్టి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటా అని చెప్పిన. మంచి చేసేటోళ్ళు రావాలి. ఎవరికి మంచి? ఈ సబ్బండ కులాల కోసం రాజ్యం తెచ్చి చేతులు పెట్టిన నాయకుడు కావాలి మాకు. వాళ్ళు ఎవరైనా కానీ
ఆ నాయకుడి కోసం చూసినాం. ఆ నాయకులందరూ వేదిక వేసారు. వాళ్ళందరూ సార్లు, పెద్ద పెద్ద సార్లు వేదికనేసి రాజ్యం కోసం అన్నారు. ఆ రాజ్యం కోసం మేము కూడా పనిచేస్తాం. ఇప్పటి నుంచి నేను అదే మాట్లాడతా. ఎందుకు సబ్బండ కులాలను రాజ్యం రావడానికి వేదికనేసారు. వాళ్ళ కోసం నేను ఇట్టే మాట్లాడతా. మీరు దొంగలు, మీరు ఒక కుట్ర పన్నారు. ఇప్పుడు వాడి నోటికాడు బుక్క పడిపోయింది. ఎందుకంటే మేధావులు చెప్పారుగా, డాక్టర్ విశారదన్ మహారాజు చేస్తున్నది ఈ జేఏసీ ఉద్యమాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ సబ్బండ కులాలు వచ్చి ఈ వేదికలో జాయిన్ అయ్యి మన రాజ్యం మనం తెచ్చుకోవాలని మేధావులే చెప్పారుగా. ఆ మాట ఇన్న కానించానికి నిద్ర పట్టక వాడు కుట్రవని దొంగలని లంగలని పొర్తొంటిగాలని పట్టుకొచ్చి వాడు చెప్తలేడు. మళ్ళా ఆ లంగ ఎక్కడ పోయిండు, ఆడు చేయొచ్చుగా, ఆడు చేస్తలేడు. ఎక్కడ పోయిండు ఆడు? ఈ లేపుతుండు అందరినీ, ఉసిగొలుపుతే ఏమవుతుందిరా? ప్రజలు చూడరా, ప్రజలు తిక్కలోళ్ళ ఎడ్డోళ్ళ. అంటే నీ మాయ మాటలకు ఎడ్డోళ్ళని చేస్తావు కూడా మమ్మల్ని. కానీ ఇక ఎడ్డోళ్ళు అయ్యే కాలం లేదురా, లత్కోరుగా. అందుకనే మళ్ళీగా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇప్పటికే మా బీసీల నోట్ల మర్చిపోసినావు. ఇప్పుడు నిజమైన బీసీలు మాట్లాడుతున్నారు. అందుకనే నా బీసీలారా, ఒరిజినల్ బీసీలారా, వాడు దొంగ 420 వాడు. విన్నావా? 420 దొంగ మల్లిగాడు అనేకంగా తిరగకూరు. ఇంత కచ్చగా సంవత్సర కాలం నుంచి మొత్తుకుంటున్నా నేను. నన్ను కూడా అందరూ అంటారు ఆడాడా ఏంది మళ్ళీ ఏమడి వాడ. నేను మళ్ళీగానే ఏమడి వాడను. మనకు మంచి చేస్తాడని చెడు అని చెప్తాడు. వీడు చేసేది కరెక్ట్ ఎట్లా? వీడు చేసేటివన్నీ కుట్రలు. నేను అది చెప్తా. తెలంగాణ బిడ్డలన్నా, తెలంగాణ బిడ్డలు ఇవ్వలరా? తెలంగాణ బిడ్డల కోసం చెప్తా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 300 పటేన్ల కోసం రాజ్యం తేవాలంటుండు. కానీ అది దొంగ ఆడు, మన బీసీల నోట్ల మచ్చి వస్తాడన్న. అదే తెలంగాణ బిడ్డలు 300 కాపే కదా, అవి ఆయనకంగా నడుస్తామని చెప్పినా. నేను ఎప్పటి నుంచో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు అలాంటి కోపం కాదురా, వీడంటేనే కోపం. వీడంటే దగులు బాధవాడు, మన నోట్ల మచ్చి వస్తాడని ఎన్నోసార్లు నోరు దించుకొని చెప్పినా మీకు నా మాట అర్థం కాకపోయే ప్రజలారా, మీకు దండం పెట్టి ఇప్పుడైనా చెప్తున్నా. మన కోసం వేదిక ఏర్పడ్డది. ఆ వేదికలో మీరు జైన్ కావాలి, మన రాజ్యం మనం తెచ్చుకోవాలి. ఈ లత్కోరు కానీ ఇటువంటి చీడ పురుగులని తొక్కి పక్కకేయాలి, ఏరి పక్కకేయాలి. ఇది నేను చెప్పాల్సిన మాట. మీ తలవారు తాతగా నా మాట పట్టుకోవాలి, వినాలి కూడా. మల్లిగాడు ఈ దొంగలని ఒక్కొక్కరిని కుప్పగొట్టిడుగా. ఇంకా దొంగలు చాలా మంది ఉర్రు, ఇంకా ముందర రాబోయేటోళ్ళు ఇంకా ఉన్నారు. ఈ ఒక్కళ్ళనే చూసి అనుకోకూరి, ఇంకా ఉన్నారు. విన్నారా? ఇంకా రాబోయే దొంగలు కుప్ప కొట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. దొంగలకు నిద్ర పడతలేదు కొంతమంది దొంగలకు. కానీ ఆ దొంగలు అనొద్దు. ఇప్పుడు కూడా ఆ దొంగలు కూడా మనసు మార్చుకొని ఇటువంటి లత్కోరు కానీ మాటలేనొద్దు. వచ్చి మన రాజ్యం కోసం వస్తే నీకు అందులో స్థానం ఉంటుంది. నువ్వు కూడా ఒక మనిషివే. నిన్నేం తిట్టాలని లేదు. కానీ వాని మాటలని దుమ్ము పోయడానికి మంచి పని చేస్తుంటే, మంచి కార్యక్రమాన్ని చెడుగా చూపించే లట్కోరగాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను. మీ తాతని నేను అందరిని తిట్టాను, అందరిని అనను. చెడు దారిలో పోతే ఊకోను. మంచి దారికి రండి, మీ ఎమ్మటి మేము ఉంటాం. మీరు మా ఎమ్మటి ఉంటారు, మేము మీ ఎమ్మటి ఉంటాం. అందరికీ సపోర్టు చేయగలిస్తేనే రాజ్యం వస్తుందని చెప్తున్నా. లత్కోరు కాని మాటలు వినకండి. నేను మీ తలవారు తాతని ఇంత నోరు వారేసుకొని చెప్తున్నా. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా ఉన్నా. ఇంట్లో నిజమేంది అబద్ధమేందో కుట్రలను పసిగట్టాలని 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా నేను.